అల్లూరు జిల్లా డుంబ్రిగూడ మండలంలోని జామగూడ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 75 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఎమ్మెల్సీ డాక్టర్ కుంభ రవిబాబు ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన అరకు ఏరియా ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. అనంతరం బాలికల ఆశ్రమ పాఠశాలలో చేరుకుని శుక్రవారం మధ్యాహ్నం సాయంత్రం విద్యార్థులకు పెట్టిన ఆహారంపై రికార్డులను తనిఖీ చేయగా దినసరి మెనూతో పాటు రేషన్ రికార్డు కూడా సక్రమంగా లేదు. తప్పుడు హాజరుపై అక్కడి పాఠశాల హెచ్ఎంను సిబ్బందిని ఆరా తీశారు. అనంతరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్తో ఫోన్లో మాట్లాడుతూ పాఠశాల హెచ్ఎం నుండి డీడీ ఏటీడబ్ల్యూ వరకు బాధ్యత రహితంగా వ్యవహరించడంతో సుమారు 75 మంది విద్యార్థులకు ఈ ఘోరం జరిగిందని, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో పేద విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కరువైపోయిందని, అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలా మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారన్నారు. ఈ ఘటనకి కారకులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అది వదిలేసి ఆయన్నే ఇవాళ దీన్ని కమిటీ మీద వేసిస్తే ఏముంటుంది? ఇంకా పిల్లలు చచ్చే చావలే అనుకుంటాం అండి. తప్పు కదా ఇలాంటి. కలెక్టర్ గారికి చెప్తాను, నాకు అందుబాటులో రాలేదు, నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను కలెక్టర్ గారికి. రెవెన్యూ అథారిటీని జాయింట్ కలెక్టర్ గారిని ఎంక్వైరీ కమిషన్ ఏమంటాను అండి. రెవెన్యూ అథారిటీని ఆ స్థాయిలో అధికారులు ఇస్తే అది వాస్తవాలు ఏంటో బయటకు వస్తాయి, ఏం జరుగుతుందో బయటకు వచ్చింది. నేనైతే కలెక్టర్ గారు క్లియర్గా చెప్పాను. ఇప్పుడు ఏమంటున్నట్టు పిఓ గారు కలెక్టర్లు బాగా రెస్పాండ్ అయ్యారు. అందరూ సందేహం లేదు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీలాంటి వాళ్ళు అందరూ వచ్చారు, రెస్పాండ్ అవుతున్నారు. అసలు ఎందుకు వచ్చింది, పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనకు ఇంపార్టెంట్. ఫాస్ట్గా రెస్పాండ్ కాకపోతే ఇది రియల్గా ప్రమాదం అయ్యింది. యాక్చువల్గా మెనూ సాయంత్రం వెజిటబుల్ పెట్టాలి సార్, గుడ్డు పెట్టాలి, ఎగ్ లేదు. మధ్యాహ్నం బఠానీ బంగాళదుంప కలిపిన అన్నం సార్, అది ఉడకని అన్నము, బఠానీ కూడా ఉడకలేదు సార్. దానివల్ల కడుపు స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఏమైందంటే మిగిలిన అన్నము కొంచెం కూర కూడా సాయంత్రానికి ఏం చేసేది, చిన్నపిల్లలు మొదట పడతారు కదా సార్, ఈ 3 నుంచి అలాగే ఈ 7వ తరగతి వరకు ఉన్న పిల్లలు ఎఫెక్ట్ అయిపోయాయి. ఈ రాత్రి కొంత మిగిలిపోయిన అన్నము మళ్ళీ అది పెట్టిన తర్వాత ఎగ్ పెట్టారు సార్, అది 2 కలిపి మిగిలింది పెట్టడం వల్ల కూడా కొంత ఎఫెక్ట్ అయ్యారు. అది కొంచెం ఎగ్ ఎప్పుడైతే యాడ్ అయింది ఇంకొంచెం ఎక్కువ అయింది సార్. ఎన్ని రోజులు గుడ్లు గుడ్లు కులిపోయి ఉండేయా, బాగుండేయా?